హలో అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా రెడీ చేసుకుంటానో చూపిస్తాను. ఈ విధంగా చేస్తే మాత్రం నెల రోజుల వరకైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టకుండానే చాలా ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి అల్లంను తీసుకొని అల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. తర్వాత అల్లంను 2-3 సార్లు వాటర్తో మట్టి ఏమీ లేకుండా కడగాలి. ఒక పొడి క్లాత్ తీసుకొని అల్లంని వాటర్ లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరనిచ్చుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి గడ్డలను విడగొట్టి దాంట్లో ఉండే కట్టెలు, పైన ఉండే మామూలు పొట్టు ఏం లేకుండా చూసుకొని వెల్లుల్లిని పాయలుగా చేసుకోవాలి. వెల్లుల్లి గర్భాలు త్వరగా రావడానికి చిన్న స్పూను ఆయిల్ వేసి మొత్తం కలుపుకొని ఎండలో 10 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత ఎల్లిపాయలను చేతులతో నలుపుకుంటే పొట్టు ఈజీగా వస్తుంది. అదే ఫంక్షన్స్కి అయితే చాలా వెల్లిపాయలు వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఒక రైస్ బ్యాగ్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి వేసి దారంతో క్లోజ్ చేసి బండకేసి గట్టిగా కొట్టడం ద్వారా ఈజీగా పొట్టు వస్తుంది. అల్లంకున్న తడి మొత్తం ఆరిపోయాక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి తీసుకొని దాంట్లోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేడి మొత్తం పూర్తిగా తగ్గాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతే, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఈ రోజులలో బిజీ లైఫ్లో బయట రెడీమేడ్గా తెచ్చుకొని వండుకుంటున్నారు. బయట మేకింగ్ ప్రాసెస్ చాలా ఘోరంగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక్కటనే కాదు, బయట దొరికేటివన్నీ అలానే చేస్తూ ఉంటారు. అలాంటివి వాడడం మన హెల్త్కి అంత మంచిది కాదు. అలాంటివి న్యాచురల్గా మనం చేతులతో మనం రెడీ చేసుకొని తినడం ద్వారా హెల్త్ని చాలా వరకు కాపాడుకోవచ్చు. వాటిని పండించడం మాత్రం మందులతోనే పండిస్తారనుకోండి, ఏ ఒక్కరో ఇద్దరో తప్ప. మనకు దొరికిన వాటిని మనం న్యాచురల్గా చేసుకొని వండుకొని తినడం అన్నమాట. థ్యాంక్ యూ వాచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.